ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయటం లేదని విమర్శించిన కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ కుటుంబ సభ్యులే అన్నారు ఉత్తమ్. ఈ ఏడుపు ఎందుకని ప్రశ్నించారు ఉత్తమ్. మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ ఏడుపేందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళేదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ